వచ్చే నెలలో తెలంగాణలో పర్యటించనున్నారు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ. భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది బీజేపీ. రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవడం ద్వారా మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని బీజేపీ పిలుపునిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. మే 10న తెలంగాణకు వస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించబోతోంది బీజేపీ. మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక మొదటిసారి తెలంగాణకు వస్తున్నారు మోడీ. పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే తెలంగాణ బీజేపీ నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రధానమంత్రి హాజరు కాబోతున్న బహిరంగ సభకు జనాగ్రహ సభగా పేరు పెట్టింది తెలంగాణ బీజేపీ. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందని బీజేపీ ఆరోపిస్తోంది. లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్తో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందంటున్నారు బీజేపీ నేతలు. మహిళలకు, ఎస్సీ ఎస్టీలకు, దక్షిణాది రాష్ట్రాలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ కి బుద్ధి చెప్పేందుకే ఈ జనాగ్రహ సభ అంటున్నారు బీజేపీ నేతలు. ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో మార్పుకు నాంది పలుకుతుందని చెబుతున్నారు. జనాగ్రహ సభకు సంబంధించిన పోస్టర్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆవిష్కరించారు. కాంగ్రెస్ has betrayed South India. Because of Congress, South India lost increase in parliament seats. కాబట్టి ఈరోజు అన్ని సెక్షన్స్ని బిట్రే చేసింది కాంగ్రెస్ పార్టీ. అన్ని సెక్షన్స్ దగా చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు, ఆక్రోశంతో ఉన్నారు. మన మహిళా ర్యాలీ అయింది, మహిళా ఆగ్రహ యాత్ర. ఈరోజు ఎస్సీలు కోపం మీద ఉన్నారు, మాకు పెరగాల్సిన సీటు పెరగట్లేదని. ఎస్టీలు కోపంలో ఉన్నారు. మహిళలు మాకు 33% రావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ మన మోసం చేసింది. భారీ ఎత్తున జన సమీకరణపై దృష్టి పెట్టింది. ఇప్పటికే గ్రేటర్ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. తాజాగా ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనూ జన సమీకరణపైనే చర్చ జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు పార్టీ టార్గెట్స్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్ర నలుమూలల నుంచి జనాన్ని హైదరాబాద్కు తరలించాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ప్రత్యేకంగా రైళ్లు, బస్సులను కూడా బుక్ చేస్తున్నారు.